when we took an X-ray, it was a grade 4 arthritis. At this stage, మనకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్ బేసికలీ నీ పెయిన్ అనేది కొన్ని ఇయర్స్ గా స్టార్ట్ అయ్యి హోమ్ రెమెడీస్ అని ఆయిల్స్ అని వాడుతూ ఉంటారు. సో దీని వల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుందా, లేకపోతే వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ కన్సల్టేషన్? మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక 62-year-old జెంటిల్మెన్ మన దగ్గర వచ్చారు. హీ యూస్ టు వర్క్ ఫర్ అ సెక్యూరిటీ కంపెనీ. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ జాయింట్ పెయిన్ ఫ్రమ్ లాస్ట్ 1 decade. వాళ్ళు ఏం చేశారంటే ఇగ్నోర్ చేశారు, ఆ పెయిన్ని ఇగ్నోర్ చేసి ఏదో ఒకటి జెల్ పెట్టుకొని లోకల్ థెరపీ అని చేసుకొని హీ కంటిన్యూ డూయింగ్ హిస్ వర్క్. అలా చేస్తా ఎవ్రీ ఇయర్ పెయిన్ ఎక్కువ అవుతున్నప్పుడు హీ డింట్ బాదర్ టు కన్సల్ట్ అ డాక్టర్. 5 years తర్వాత నీలో పెయిన్ చాలా సివియర్ అయిపోయింది, దెన్ నీ బెండ్ అయినకి స్టార్ట్ అయిపోయింది, రూటీన్ వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్ దట్ టైమ్ ఆల్సో హీ డింట్ హ్యావ్ టైమ్ ఆర్ డింట్ హ్యావ్ ద సీరియస్నెస్ టు కన్సల్ట్ అ డాక్టర్. ఇది నీ పెయిన్, ఇది ఓల్డ్ ఏజ్ వల్ల వస్తుంది, ఇది కామన్, ఇది ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉండాలి అని ఒక మిత్తో హీ వాజ్ కంటిన్యూయింగ్ హిజ్ లైఫ్. కానీ స్లోగా పెయిన్ ఎక్కువ అయినప్పుడు ఈవెన్ విత్ మెడికేషన్స్ అని తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోయినప్పుడు దెన్ హీ కన్సల్టెడ్ అస్. అప్పుడు వెన్ వీ టుక్ ఎన్ ఎక్స్రే, ఆ ఎక్స్రే తీసిన తర్వాత ఇట్ వాజ్ అ గ్రేడ్ 4 ఆర్థరైటిస్. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఒక బోన్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. అట్ దిస్ స్టేజ్ మనకి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ఇదే కానీ ఒక 5 years బ్యాక్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొన్ని మెడికేషన్స్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసేయగలితే మనం ఒక గ్రేడ్ని అక్కడే ఒక గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్నదని వీ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఎట్ ద ఎర్లియస్ట్. డీలే చేసినట్టు మనం వర్స్ అవుతుంది కానీ ఇట్ విల్ నాట్ ఇంప్రూవ్.